నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. అరే మామా, అసలు ఇది కదా మాస్ అంటే? బురకాలు వేసుకుంటే గుర్తుపట్టలేరు అనుకున్నారేమో గాని సీసీ కెమెరాలు ఉండగా ఆ వేషాలు ఎక్కడ నడుస్తాయి? బెంగళూరులో జరిగిన ఈ వింత దొంగతనం గురించి వింటే నువ్వు షాక్ అయితావు. బురకా వెనుక కిలాడి తండ్రి కొడుకులు. నిజంగా ఇది మామూలు స్కెచ్ కాదు బాబోయ్. బెంగళూరులోని హెచ్బిఆర్ లేఅవుట్ లో ఒక కంప్యూటర్ షాప్ ఉంది. జనరల్ గా దొంగలు మొహానికి మాస్కులు వేసుకోవడం, హెల్మెట్లు పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ తో బురకాలు వేసుకుని లేడీస్ గెటప్ లో షాప్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆడవాళ్ళలో నటిస్తూ షాప్ లోకి దూరి ఎవరికి అనుమానం రాకుండా కంప్యూటర్ పరికరాలు, ల్యాప్టాప్లు కొట్టేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ పాపం వాళ్ళకి తెలియదు అక్కడ మామ సీసీ కెమెరా ఒకడు పైన కూర్చుని అంతా గమనిస్తున్నాడని. ఏం జరిగిందంటే రాత్రి వేళ ప్రశాంతంగా ఉన్న టైం చూసి బురకాలు అడ్డం పెట్టుకుని మెల్లగా షాప్ తాళాలు పగలగొట్టి లోపలికెళ్లారు. లోపలున్న ఖరీదైన ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బ్యాగుల్లో సర్దుకోవడం మొదలెట్టారు. బురకాలు ఉన్నాయి కదా, ఇక మనల్ని ఎవడు గుర్తుపడతారు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ వాళ్ళు నడిచే స్టైల్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమైపోతది అవి ఆడవాళ్ళ అడుగులు కావు. ఆ బురకాల వెనుక ఉన్నది మగాళ్ళని. పైగా సీసీ కెమెరాలో వాళ్ళ కదలికలు క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ ఫుటేజ్ ని తీసి ఇట్లా జూమ్ చేసి చూసేసరికి అసలు బండారం బయటపడింది. మాస్ అంటే ఇదిరా మామ. దొంగతనం చేయడం ఒక ఎత్తు అయితే దొరికిపోయిన విధానం ఇంకో ఎత్తు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇట్లాంటి క్రియేటివ్ దొంగతనానికి పాల్పడడం చూసి పోలీసులు కూడా తల పట్టుకుంటున్నారు. బెంగళూరు లాంటి సిటీలో ఇన్ని కెమెరాలుండగా బురకాలు వేసుకుంటే సేఫ్ అని అనుకోవడం వాళ్ళ అమాయకత్వమో లేక ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు గాని ఇప్పుడైతే ఇద్దరు కలిసి జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. వీళ్ళ స్కెచ్ చూస్తుంటే దొంగతనం కూడా ఒక ఆర్ట్ అన్నట్టు ఉంది. కానీ చివరికి పోలీసుల చేతిలో దొరికి ఆర్టిస్టులు అయ్యారు. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.